హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో మనం న్యూయార్క్ సిటీలోనే మోస్ట్ ఐకానిక్ అండ్ హిస్టారికల్ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ ప్లేసెస్ వచ్చేసి ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ బ్రిడ్జెస్ అయిన బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ మ్యాన్హాటన్ బ్రిడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్రూక్లిన్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాం. సో ఫస్ట్ మనం కార్ పార్క్ చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్ పైన వాక్కి వెళ్దాం. సో లెట్స్ గో. ఓకే గాయ్స్, సక్సెస్ఫుల్లీ కార్ పార్క్ చేసి నౌ వీఆర్ వాకింగ్ ఆన్ ద బ్రూక్లిన్ బ్రిడ్జ్. న్యూయార్క్లో కార్ పార్కింగ్ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను పార్క్ చేసింది సిటీ పార్క్ అనే బిల్డింగ్లో. అక్కడ ప్రైసెస్ వచ్చేసి మనం ఎక్కువసేపు పార్క్ చేసుకుంటే ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే 10 hours అలా పార్క్ చేస్తే $54 10 hours ఉంది. అదర్వైజ్ 1 hour 2 hours అట్లా పార్క్ చేసుకుంటే $30 $20 అలా పే చేయాలి. It's a $5. Keychains are just $1, right? ఇది బాగుంది. సో ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్. ఇది 1883లో ఓపెన్ అయ్యింది అండ్ ఇది రెడీ అయ్యి ఆల్మోస్ట్ 140 years పైన అవుతుంది. ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ పైనుంచి చూస్తే న్యూయార్క్ స్కైలైన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. వన్స్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూడడం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఈ స్ట్రీట్లో వాక్ చేస్తే మనకి డంబో ఉంటుంది. కనిపిస్తుందా? అదే మ్యాన్హాటన్ బ్రిడ్జ్. అసలు ఈ డంబో అంటే మీనింగ్ ఏంటో తెలుసా? డౌన్ అండర్ ద మ్యాన్హాటన్ బ్రిడ్జ్ ఓవర్ పాస్ అని అర్థం. అంటే మ్యాన్హాటన్ బ్రిడ్జ్ కింద ఉన్న యూనిక్యూ ఏరియా. ఇది చాలా ట్రెండీ అండ్ కాస్ట్లీయెస్ట్ లైఫ్ స్టైల్ స్పాట్ ఇన్ ద న్యూయార్క్. ఈ డంబో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఈ 2 రెడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 రెడ్ బిల్డింగ్స్ మధ్యలో నుంచి చూస్తే మనకి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ పిల్లర్ కనిపిస్తుంది ఒకటి. డంబో దగ్గర నుంచి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ పిల్లర్ కింద నుంచి వెళ్తే మనకు అక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర నుంచి మనకి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ చాలా బాగా కనిపిస్తుంది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ లాగానే మ్యాన్హాటన్ బ్రిడ్జ్ మీద కూడా పెడిస్ట్రియన్ వాక్ ఉంటుంది. పెడిస్ట్రియన్ వాక్ చేయొచ్చు, బట్ నేను ఆల్రెడీ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చేశాను కాబట్టి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ మీద పెడిస్ట్రియన్ వాక్ చేయలేదు. బట్ ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే మ్యాన్హాటన్ బ్రిడ్జ్ మీద నుంచి కూడా పెడిస్ట్రియన్ వాక్ ఉంటుంది. పెడిస్ట్రియన్ వాక్కి వెళ్ళొచ్చు. అది బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఇది మ్యాన్హాటన్ బ్రిడ్జ్. అక్కడి నుంచి మ్యాన్హాటన్ మిడిల్లో వ్యూ బాగుంటుంది. అది డంబో మ్యాన్హాటన్ బ్రిడ్జ్ వ్యూ. అటు నుంచి ఇటు వస్తే బ్రూక్లిన్ బ్రిడ్జ్ వ్యూ కనిపిస్తుంది.
ఇక్కడ చూసారా 2 బ్రిడ్జిలకు మధ్యలో మంచిగా ఒక రెస్టారెంట్ ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది, బొమ్మలది. $4 ఉంట టికెట్. That's pretty much everything I explored near Manhattan and Brooklyn Bridge. So yeah, that's it for this video. Don't forget to like, share and subscribe. And next video la kalusukundam. Bye bye.